ఎన్నికల వేళ నేతల మాటలు కోటలు దాటుతుంటాయి. చేతలు మాత్రం ఇంటి గడప కూడా దాటవు. కష్టాన్ని కాంపౌండ్ వాల్ కూడా దాటనివ్వమని ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇస్తుంటారు. గెలిచిన తర్వాత వాటిల్లో నెరవేర్చేది కొన్ని పార్టీలే. అయితే ఆ పార్టీలలో అతి కొద్ది మంది నేతలే ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి మడం తిప్పక మాట మీద నిలబడతారు. అలా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలయ్యే దిశగా ముందడుగు వేస్తుంది జనసేన పార్టీ. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన ఎన్నికల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి మల్టీ సూపర్ స్టార్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు. ఇక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చేస్తానని, దానికోసం రామ్ చరణ్తో మాట్లాడే అపోలో హాస్పిటల్ పిఠాపురానికి వచ్చేలా చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ను సుమారు 70,000కు పైగా మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ఓటర్ల రుణం తీర్చుకునే దిశగా అడుగులు వేయబోతుంది మెగా కుటుంబం. ఇక్కడి ప్రజలు ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ప్రతి విషయంలోనే తమ అభిమానాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. బాబాయ్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో ఇక్కడి ప్రజల కోసం ఒక భారీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు అబ్బాయి రామ్ చరణ్. ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాల మధ్య 10.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశంలో భారీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడానికి రామ్ చరణ్, అపోలో చైర్పర్సన్ ఉపాసన ప్లానింగ్లో ఉన్నట్లు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఇక్కడ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదే కాకుండా ప్రజాపయోగ పనులు చేపట్టడానికి కూడా తమ సొంత నిధులు సైతం వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో కేవలం అభిమానులే కాక మొత్తం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఈ నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా మారబోతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక బలమైన నాయకుడిని గెలిపిస్తే అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుందో అనడానికి పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం నియోజకవర్గం ఒక నమూనాగా తీసుకోవచ్చు.